హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్కడ ఇక్కడ ఉద్యోగం చేయడం ఎందుకు? ఏదైనా సొంతంగా వ్యాపారం చేస్తే సరి అని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏ బిజినెస్ పెడితే అద్భుతాలు చేయొచ్చో తెలిసి ఉండాలి. అలా కాదు అంటే అందులో కొంతకాలం పనిచేసి ఉండాలి. లేదా ఎవరైనా అనుభవం ఉన్నవారు చెబితే ఆ రంగంలోకి దిగాలి. ఇలా కాదు, కొన్ని రంగాల్లో చిన్న ఆలోచనలతో పెద్ద వ్యాపారం మొదలుపెట్టచ్చు. అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రతి నెల మీరు 1,00,000 వరకు సంపాదించొచ్చు. మీరు 50,000 నుంచి 1,00,000 ఖర్చు పెడితే ఈ వ్యాపారాలు ప్రారంభించొచ్చు. ఈ అదిరిపోయే బిజినెస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. మసాలా తయారీ వ్యాపారంలో అత్యంత తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో లాభాలను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో మసాలా దినుసులకు పుట్టినిల్లు మన భారత్. ప్రతి వంటగదిలో కనిపించేది మసాలా. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు కొన్ని నెలల్లో లక్షలు సంపాదించవచ్చు. మీకు 4 నుంచి 5 లక్షల రూపాయల ఫండ్ ఉంటే మీరు ఈ వ్యాపారాన్ని తేలిగ్గా ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మీరు స్థానిక మార్కెట్ను అర్థం చేసుకోవాలి. అన్నింటిలో మొదటిది స్థానిక మార్కెట్ డిమాండ్ను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సుగంధాలను ఉత్పత్తి చేయండి. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనీసం 4 నుంచి 5 లక్షల వరకు నిధిని కలిగి ఉండాలి. అన్నింటిలో మొదటిది మీరు 3 నుంచి 400 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. దీని తర్వాత మీరు సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీ సెట్ను పొందడానికి ఈ స్థలంలో ఒక షెడ్ను నిర్మించాలి. దాదాపు 50 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుంది. దీని తర్వాత యంత్రాలకు 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. దీని తర్వాత ఈ పని చేసే వ్యక్తులు ముడి సరుకుతో కలిపి 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయాలి. పసుపు, కొత్తిమీర గింజలు, ధనియా పౌడర్, ఎండుమిర్చి మొదలైన కొన్ని సుగంధ ద్రవ్యాలు ప్రతి చోట అమ్ముడవుతాయి. పాటు ఎర్ర మిరప పొడి, గరం మసాలాకు కూడా చాలా డిమాండ్ ఉంది. చికెన్ మసాలా, సాంబార్ మసాలా తదితర మసాలా దినుసులు మార్కెట్ అవసరాన్ని బట్టి తయారు చేస్తుంటారు. మీరు సమీపంలోని మార్కెట్ నుంచి ఫ్యాక్టరీ ముడి పదార్థాన్ని కొనుగోలు చేయొచ్చు. ముడి పదార్థం స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గుర్తుంచుకోండి. ఒకేసారి పెద్ద మొత్తంలో ముడి సరుకును తీసుకోవడం ద్వారా మీకు పెద్ద తగ్గింపు లభిస్తుంది. క్వింటాళ్ల వరకు సుగంధ ద్రవ్యాలను విక్రయిస్తే మీరు 5,400 రూపాయలకు 10.80 లక్షలు సంపాదించవచ్చు. దీంట్లో అన్ని ఖర్చులు పోను ప్రతి సంవత్సరం సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు లాభం ఉంటుంది. ఈ వ్యాపారం నుంచి ప్రతి నెల 40,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇది ఎలా అంటే మీరు ఒక ఆహార ఉత్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తే ముందుగా మార్కెట్లో లభ్యమవుతున్న వస్తువుల గురించి అధ్యయనం చేయాలి. ఏ పదార్థానికి మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏది సులువుగా దొరకడం లేదు అన్న విషయాలు తెలుసుకోవాలి. మీరు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రదేశంలో దొరకని ఫుడ్ను మీ వ్యాపార వస్తువుగా మార్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.